ఇగో తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే ఇగో ఇట్లుంది, అతలాకుతలం అట. ఆర్థికం అతలాకుతలం, కింద మీద గోల్మాల్ గోవిందం. అంటే ఫైనాన్షియల్గా మనం చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఎవరు చెప్పిరు ఈ మాట? ఎవరో చెప్పింది కాదు, కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఆర్థికం అతలాకుతలం, అప్పులకిచ్చిన గ్యారంటీల్లో తెలంగాణది మొదటి స్థానం అట. అప్పు భారం పెరిగిన రాష్ట్రాల్లో టాప్ అట. 2024-25లో వేస్ అండ్ మీన్స్ మార్కెట్ రుణాలుగా తీసుకున్నవి 1,89,071 కోట్లు. వేస్ అండ్ మీన్స్ అంటే ఏ రోజు కారోజు అప్పు అనమాట. ఇది రిజర్వ్ బ్యాంకు ద్వారా ఏ రోజు కారోజు ఏ నెల కానెల తీసుకునేటువంటి అప్పు ఇది. అందులో పాత అప్పుల చెల్లింపులకే 1,42,701 కోట్లట. ఆ సంవత్సరం 363 రోజులు చేబదుళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ వినియోగం. ఇచ్చుడు తీసుకుని ఇదే పని, మన పని ఇక, లేకపోతే రాష్ట్రం గడవదు ఇక. 2015-16, 2024-25 మధ్య పరిస్థితులు విశ్లేషించిన కాగ్. అంటే ఎంత దారుణంగా ఉంది మన సిచ్యువేషన్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎవడు దీనికి కారణం? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ ఇచ్చినటువంటి మన చేతిలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఎటు కాకుండా చేసి పడేసి దొంగలు. 16,000 crores లాభాల్లో ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ లాంటి అద్భుతమైన ఆర్థిక వనరుగా ఉన్న హైదరాబాద్ని మన చేతిలో ఉన్న రాష్ట్రం ఏం చేసిరు మన దుర్మార్గులు పాలకులు? తెలంగాణపై ఉన్న మొత్తం రుణభారం 2024-25 నాటికి 6,89,021 కోట్లు అని కాగ్ తేల్చింది. ఇది ఎవరో చెప్పిన లెక్కలు కాదు, ఇది కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. 6,89,021 కోట్లు ఎప్పటికీ? 2024-25కి. 2023లోనే కదా కాంగ్రెస్ వచ్చింది, అంటే వాళ్ళు కూడా అప్పు చేసిరు, అది అందులో కూడా ఇది యాడ్ అయింది. అయితే ఇలా రకరకాల లోన్స్ ఉంటాయి. ఒకటేమో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తెచ్చినటువంటి లోన్లు, ఎఫ్ఆర్బిఎం పరిధికి బయట తెచ్చిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన లోన్లు. కేసీఆర్ ఏం తెచ్చిండు? కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు, గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు, గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. వరంగల్ సెంట్రల్ జైలు కూలగొట్టి మహారాష్ట్రలోని ఎస్బీఐ బ్యాంకు ద్వారా లోన్ తెచ్చిండు, గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది, సో గ్యారంటీ కింద ఉంటుంది. సో ఇట్లా గ్యారంటీగా ఉండి గ్యారంటీ లేకుండా తెచ్చినటువంటి అప్పులే కుప్పలున్నాయి. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది. అత్యధిక అప్పుల భారం పెరిగిన రాష్ట్రాల్లోనూ తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2015-16 నుంచి 2024-25 మధ్య 10 ఏళ్ల కాల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి కాగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర అప్పులు ఏటా పెరిగిపోతున్నాయి. 10 సంవత్సరాల్లో 4 ఏళ్ల పాటు రెవెన్యూ లోటులో పడిపోయింది. ప్రతి సంవత్సరము ఆర్థిక లోటులోనే కొట్టుమిట్టాడుతోంది. కాగ్ ఏం చెప్పింది? 10 ఏళ్లలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ అకౌంట్ బకాయిలు, రాష్ట్ర ప్రావిడెంట్ ఫండ్స్కు వచ్చే సొమ్ము, చిన్న మొత్తాల పొదుపు వసూళ్ల వంటివి సగటున 106% పెరిగితే తెలంగాణ లయబిలిటీ మాత్రం 806% పెరిగింది. ఇది దేశంలో అత్యధికం. అన్ని రాష్ట్రాల ఉమ్మడి అప్పులు 190% పెరిగితే తెలంగాణలో అప్పులు మాత్రం 357% పెరిగినాయి. ఇది దేశంలో అత్యధికం. 2015-16 నుంచి 2024-25 మధ్యకాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల అంతర్గత అప్పు 205% పెరిగితే తెలంగాణ అప్పు 352% పెరిగింది. అత్యధికంగా అంతర్గతంగా అప్పు పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఏడున్నది? టాప్లో ఉన్నది. అస్సాం మనకంటే ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాం 415%, అరుణాచల్ ప్రదేశ్ 389%, ఛత్తీస్గఢ్ 361%. తర్వాతి స్థానంలో తెలంగాణ. 2024-25 నాటికి తెలంగాణ మొత్తం అప్పులు జిఎస్డిపిలో 27.27%కి చేరుకుంది. రెవెన్యూ లోటు -0.57%, ఆర్థిక లోటు -2.98% మేర నమోదైంది. 2024-25లో కేంద్ర పన్నుల్లో వాటాకు ముందు 27,376 కోట్లు, వాటా తర్వాత 47,063 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. కానీ వాస్తవంగా 9,420 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడ్డది. ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్పీవీలు తీసుకున్న స్పెషల్ వెహికల్ సమ్ ఏదో అంటారు కదా, వాటిని తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు జిఎస్డిపిలో 14.72% మేర ఉన్నాయి. అంటే దాదాపు 2,41,528 కోట్లట. ఇది దేశంలోనే అత్యధికం.
జీడిపిలో 10% మించి గ్యారంటీలు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇవన్నీ ఏంది? కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి కదా, స్పెషల్ వెహికల్ పర్పస్ ఏదో సంథింగ్ అంటారు దీన్ని. మన ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన లోన్లు నాబార్డ్ నుంచి తెచ్చారు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి తెచ్చారు, ఇంకా ఇంకా చాలా వాటి నుంచి తీసుకొచ్చారు, ఇంకొక 2-3 సంస్థల నుంచి. దాదాపు 60,000 కోట్లు ఓన్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే తీసుకొచ్చారు. దానికి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. అట్లా జీడిపిలో 10% మించి గ్యారంటీలు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందట. 2025 మార్చి 31 నాటికి రాష్ట్ర జిఎస్డిపి 16,40,901 కోట్లు ఉంటే పబ్లిక్ డెట్ 3,91,881 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 16 రాష్ట్రాలు కలిపి చేబదుళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ కింద 6,87,000 కోట్లు ఉపయోగించుకుంటే అందులో కేవలం తెలంగాణ 1,29,376 కోట్లు వాడుకొని తెలంగాణ 2వ స్థానంలో ఉందట. అన్ని రాష్ట్రాలు కలిసి ఈ చేబదుళ్ళ కింద 6,87,000 కోట్లు తెస్తే అన్ని రాష్ట్రాలు కలిపి ఒక్క తెలంగాణ రాష్ట్రమే 1,30,000 కోట్లు తెచ్చిందట. 2015-16 నుంచి 2024-25 మధ్య 10 ఏళ్ల కాలంలో ప్రతి సంవత్సరము వేజ్ అండ్ మీన్స్ ఉపయోగించుకున్న 9 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 365 రోజులు వేజ్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ వినియోగించుకొని పంజాబ్ తొలి స్థానంలో ఉంటే తెలంగాణ 363 రోజుల పాటు ఉపయోగించి తదుపరి స్థానంలో ఉన్నది. దాని తర్వాత 2024-25లో ఎక్సైజ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానాన్ని ఆక్రమించింది. దాదాపుగా 18,604 కోట్లు ఎక్సైజ్ ఆదాయం వచ్చిందట. గత 10 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ ఆదాయం 173% పెరిగితే తెలంగాణ ఆదాయం 388% పెరిగింది. తాగుడు ఇది దేశంలోనే టాప్. ఇప్పుడు 2024-25లో అధికారంలో ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉన్నారు. ఏమైందా అంటే పోయిన అప్పులకే మేము మిత్తిలు కట్టిన సరిపోతుందని ఈయన మాట్లాడతారు. ఆయన ఏమంటాడు? అసలు అప్పులే లేవని ఆయన అంటాడు. అంత తోడు దొంగలే. మరి దీన్ని ఎట్లా దుబారాన్ని తగ్గించి దీన్ని ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసిరా? దీనికి ఒక రెమెడీ లేదా అంటే ఉన్నది. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ హయాంలో లక్షలాది ఎకరాల భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి. ఇప్పుడు ఈ వేలం వేస్తున్నాడు కదా, కొత్తగా ఉన్న గవర్నమెంట్ చేతిలో ఉన్న గవర్నమెంట్ భూములు వేలం వేస్తున్నాడు. నువ్వు ఇవి వేలం వేసేది ఎందుకు? ఎవడైతే కబ్జా పెట్టిండో 25 లక్షల ఎకరాలు పోయిందని మనం మాట్లాడుతున్నాము ధరణి వచ్చిన తర్వాత, దాంట్లో ఒక 10% వేలం వేస్తే మొత్తం అప్పులని తీరుతాయి కదా, రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది కదా, పోయిన భూములు రికవరీ చేసినామన్న ఒక ఇది కూడా ఉంటుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లే? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా గత దశాబ్ద కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే అప్పులు అడ్వాన్సులు 371% పెరిగితే తెలంగాణకు మాత్రం కేవలం 62% పెరిగినాయి. ఈ విషయంలో రాష్ట్రం చిట్ట చివరన ఉందట. ఇది ఒక్క దగ్గర మనకు అంత సీన్ లేకుండా పోయింది, మిగతా రాష్ట్రాలు సాధించుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ మార్కెట్ రుణాలు 1,89,071 కోట్లు తీసుకుంటే అందులో పాత బకాయిల చెల్లింపుల కోసం 1,42,701 కోట్లు పోయిందట. ఇది మన పరిస్థితి. ఇదే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమంటుండు? 1,89,071 కోట్లు వీళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ కింద ఏ రోజుకా రోజు చేబదుల కింద అప్పులు తీసుకొస్తే దాంట్లో 1,42,701 కోట్లు పాత బకాయిలు అసలు మితికే పోయిందట. ప్రభుత్వానికి 46,370 కోట్లు మాత్రమే చేతికొచ్చిందట. రెవెన్యూ లోటు 9,420 కోట్లు సర్దుబాటు చేయగా నికరంగా మిగిలింది 36,950 కోట్లు మాత్రమే. దీన్ని మాత్రమే ఇప్పుడున్న గవర్నమెంట్ వాడిందట, మిగతాదంతా అప్పుల కింద పోయిందట. దేశంలో 12 రాష్ట్రాలు పెన్షన్ ఖర్చు కంటే వడ్డీ చెల్లింపుల కోసం అధికంగా ఖర్చు పెడుతున్నాయట. అంటే తెచ్చిన అప్పులకి వడ్డీల కోసమే ఖర్చు పెడుతున్నాయట. ఇందులో తెలంగాణ కూడా ఉన్నది. మొత్తం బడ్జెట్ ఖర్చులో వడ్డీ చెల్లింపుల కోసం ఈ రాష్ట్రాలు చేసే ఖర్చు 10% మించి ఉంటున్నదట. ఇది ఆ రాష్ట్రాల అప్పుల భారానికి సూచిక. 2024-25లో ఆస్తుల సృష్టి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏమీ ఖర్చు చేయలేదట. మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కోసం అన్ని రాష్ట్రాలు కలిపి 16,849 కోట్లు ఖర్చు పెడితే అందులో తెలంగాణ వాటా కేవలం 300 కోట్ల లోపే ఉన్నది. అంటే భవిష్యత్ ప్రణాళిక ఇందులో. ఇప్పుడు దీన్ని నేను అప్పు తెచ్చి ఇట్లాంటి వాటి కింద పెట్టాలి. మిషనరీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇట్లాంటి ఉత్పత్తి అయ్యేటువంటి వాటి మీద పెడితే దాని ద్వారా మళ్ళీ వెల్త్
సంపద సృష్టించబడుతుంది, ఉత్పత్తి అవుతుంది. అన్ని రాష్ట్రాలేమో దాదాపు 16,849 కోట్లు ఖర్చు పెడితే మనం ఖర్చు పెట్టింది ఆ దాంట్లో జస్ట్ 300 కోట్లేనట. ఇంక ఇలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయట ఒకటి రెండు. 2024-25లో రాష్ట్ర రెవెన్యూ ఖర్చులో 90 నుంచి 100% వరకు రెవెన్యూ వసూళ్ల రూపంలో పొందుతున్న 7 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. మొత్తం ఆదాయంలో సొంత పన్ను, పన్నేతర ఆదాయం కలిపి 70% పైగా ఉన్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ 2 మార్గాల ద్వారా రాష్ట్రానికి 79% ఆదాయం వచ్చింది. 2024-25లో తెలంగాణ మొత్తం ఆదాయం 1,67,800 కోట్లు వస్తే అందులో పన్ను ఆదాయం కింద 1,09,000 కోట్లు, పన్నేతర ఆదాయం కింద 23,608 కోట్లు వచ్చింది. 60% మించి సొంత పన్ను ఆదాయం పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ 4th ప్లేస్లో ఉంది. సేల్స్, ట్రేడ్ ట్యాక్స్ల ద్వారా తెలంగాణ 2024-25లో 31,816 కోట్ల ఆదాయం సాధించి దేశంలో 5th ప్లేస్లో ఉంది. గత 6 సంవత్సరాల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయ వృద్ధి సగటున 9% మేర పెరిగింది. జీఎస్టీకి ముందు నాటితో పోలిస్తే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 9 రాష్ట్రాల ఆదాయం పెరిగింది. అందులో తెలంగాణ 8th ప్లేస్లో ఉంది. ఖనిజ రాయల్టీ కింద తెలంగాణకు 5,402 కోట్లు దక్కింది. మొత్తం పన్నేతర ఆదాయంలో దీని వాటా 23%. దీనికి తోడు భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా 16,772 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మొత్తం పన్నేతర ఆదాయంలో 71%. కానీ ఇది ప్రమాదకరం కదా, భూములు అమ్ముడేంది. షేర్లు, ఈక్విటీలు, సెక్యూరిటీల్లో పెట్టుబడులు, ఫిక్స్డ్ అండ్ టర్మ్ డిపాజిట్స్లో అత్యధిక మొత్తం పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉందట. ఇవి కొంత సానుకూలమైన పరిస్థితి అట. సో ఇంత దరిద్రంగా ఉన్నామని అర్థమవుతుంది. మన పరిస్థితి ఇట్లా ఉన్నది. దీన్ని మార్చేటోడేవాడు? రాష్ట్రం కోసం అప్పు తెచ్చారు అనుకుందాం. మరి తెచ్చిన అప్పు ఏం చేశారు? వాటికి అకౌంటబిలిటీ ఉంది. ఎక్కడ అకౌంటబిలిటీ? మింగుడే కదా. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా తెచ్చిన అప్పులు, మిషన్ భగీరథ ద్వారా తెచ్చిన అప్పులు, ఇవే దగ్గర ఇప్పుడు ఇవి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం తెచ్చిన అప్పులు, ఇప్పుడు కాళేశ్వరం ద్వారా తెచ్చిన అప్పులు ఎక్కడ పోయినాయి? ఒక 4 ఇరిగేషన్ ఆఫీసర్లు ఏసీబీ రైడ్స్లో దొరికితే ఒక్కొక్క దగ్గర 200 కోట్లు 300 కోట్లు దొరికినాయి. 4 దగ్గరనే 1000 కోట్లు దొరికినాయి. ఈ మధ్యకాలంలో పట్టుబడుతున్న ఒక్కొక్కటి దగ్గర 100 కోట్లు 150. అధికారులే ఇన్ని కోట్లు సంపాదిస్తే మరి అధికారులను నడిపించే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎంత సంపాదించాలా? ఒకసారి ఆలోచించండి. ఈ పైసలన్నీ ఎవరి చేతిలోకి పోయినాయి? ఈ దొంగల చేతిలోకి పోయినాయి. ఈ దొంగలు భూములలోనో లేకపోతే విదేశాల్లోనో పెట్టుబడుల కింద దాన్ని మలిచేసారు. అందుకే ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవి కాదు మనకు ఈ తాయిలాలు మన ముందు పెట్టి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఆలోచించాలి. ఇవి మనల్ని పరిపాలించేటువంటి గవర్నమెంట్స్ కావు, మనల్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు. ఇగో రైతు బంధు గురించి అడగట్టు. ఇక మనకి రైతు బంధు వేస్తారట 3 ఎకరాలు, 3వ విడత రైతు బంధు వేస్తారట. ఇప్పుడు 1,500 కోట్లేమో వేస్తారట. మళ్ళా ఏం చేస్తారన్నా అన్ని కోట్లు దోచుకొని మీదేసుకొని సస్తారు. బొంద తీసినప్పుడు ఆ బొందలనే పోస్తారు. మరి అంతే కదా, మరి ఇలా అట్లే ఉంది కదా. అసలే ఒక్కొక్కటి సంపాదన చూస్తే వాడికి ఏడ భూమి ఏడుందో కూడా తెలియకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి ఏ అల్మారాలో ఏ కార్నర్లో ఏడ పైసలు వేసినా కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఏసీబీ వాళ్ళు వచ్చేదాకా ఈడ కూడా ఉన్నాయా అనుకుంటుండొచ్చు వాడు. అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు స్కామ్లు చేసిన ఈ జనాలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అది ఏంటో తెలియదు కానీ ఇంకా వాళ్ళ అభిమానం అని చెప్పి ఒక గుడ్డితనంతో వెనకేసుకుంటూ వస్తారు. అదే వచ్చింది కదా ఇప్పుడు. ఏదన్నా రాజకీయ నాయకుని తిడితే మా నాయకుని తిడతావాను, మా నాయకుని తిడతావా అని మాట్లాడతాడు. ఎప్పుడైనా కూడా ఒక పొలిటికల్ లీడర్ని హీరో కింద, లీడర్ కింద చూడకండి. మొన్న మేమాడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అదేదో మూమెంట్ అని ఇందిరా పార్క్ జరిగింది. ఆ పిల్లలు చెప్తున్నారు, ఏ లీడర్ని కూడా, ఏ రాజకీయ నాయకుడిని కూడా హీరో లెక్క, ఈయనకు మించిన దేవుడు లేడనే లైన్లో చూడకండి. అది ఆయన బాధ్యత. ఒక రకంగా చెప్పాలంటే మనం గెలిపించిన నాయకుడు ఒక సర్వెంట్, ఒక జీతగాడి లెక్కనే.
సో అది నెగిటివ్ అర్థాన్ని తీసుకొస్తుందేమో అని, అంతే కదా, దానికోసం ఆయన ఆయన త్యాగం చేయడానికి, సేవ చేయడానికే వచ్చిండు కదా. ఆయన ఏమి ఇంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టట్లే కదా, నీకు ఇచ్చే స్కీములు కానీ ఇంకోటి కానీ. మరి నువ్వు హీరో కింద ఎందుకు చూస్తున్నావు? ఆ హీరో కింద ఎప్పుడైతే చూస్తావో ఆయన మీద వచ్చే విమర్శను కూడా నువ్వు డైజెస్ట్ చేసుకోలేవు. ఇది మోసం అవుతున్నది. అన్న మనకన్నా ముందున్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు 80% ట్రైబల్ రాష్ట్రాలు. ఇక్కడ కొద్దిగా కంపెనీలు పెట్టాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకన్నా ముందున్న అందుకు ఏమి వారికి ప్రాబ్లం కాదు. వాస్తవం మీరు చెప్పింది అంతా కూడా 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటివి అంత ఈజీ కాదు. అందరూ దొంగలే రఘు. ఎస్, సామాన్యుడిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత సంపన్నుడు అవుతున్నాడు. అన్న మిషన్ భగీరథ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. 7 నెలల నుంచి జీతాలు లేవట. పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో.